హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. హాలిడేస్కి అయితే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో మదర్స్ డే సెలబ్రేషన్స్ కోసం అయితే వాళ్ళ నాన్నమ్మ కోసం అనేది గిఫ్ట్ అనేది తెచ్చేసారనమాట. సో మనవరాలు ఇలా గిఫ్ట్ తేవడంతో వాళ్ళ నాన్నమ్మ ఫుల్ ఎమోషనల్ అయిపోయారనమాట. ఇలా హగ్గిచ్చుకుంటూ ఎమోషనలీ హ్యాపీ టీయర్స్తో అయితే ఇలా సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారనమాట వాళ్ళిద్దరూ. సో అలా ఎమోషనల్ అయిపోయారు. హ్యాపీగా వాళ్ళ నాన్నమ్మ కూడా అన్బాక్సింగ్ చేసేసి శారీ ఇచ్చేసింది. వాళ్ళ పెద్దమ్మ కూడా హ్యాపీ మదర్స్ డే చెప్పేసింది అనమాట. బాబు పాప వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నారు. సో అందులో శారీ ఉందండి. సో తను ఇష్టపడి శారీ కావాలని వాళ్ళ అమ్మమ్మకు నాన్నమ్మకు ఇద్దరికి ఇలా శారీస్ అనేది పర్చేస్ చేసేసింది అనమాట. సో అది చూసి వాళ్ళ నాన్నమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. సో ఇంకా ఫైనలీ మా చిన్న ఆడపడుచు వచ్చేసి లంచ్కి ఇన్వైట్ చేశారండి ఊరి నుంచి వచ్చిన వెంటనే. సో ఇలా పిల్లలతో కలిసి లంచ్ అనేది చేస్తున్నాం అనమాట. సో వేడి వేడి అన్నము, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, చల్లటి పెరుగు, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. సో పచ్చి మామిడికాయలతో చట్నీ అనేది చేసేసారనమాట. రసము, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఇలా అయితే మా లంచ్ అయితే హ్యాపీగా అందరితో కలిసి పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ హ్యాపీగా అయితే లంచ్ అనేది కంప్లీట్ చేసేసామన్నమాట. సో చాలా డేస్ తర్వాత మా పిల్లలందరూ కలవడంతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇలా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఫుల్ హంగామా ఎంజాయ్ అనేది చేసేసారనమాట. వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళని చూస్తూ మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఫైనల్గా అయితే కొద్దిసేపటికి ఇట్లా మ్యాంగో అయితే కట్ చేసుకొని మంచిగా కూలర్స్ వేసుకొని చల్లగా ఇలా తింటూ కూర్చొనేసి వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము కూడా. సో మా పిల్లలైతే ఆ డక్కు పెట్టేసి పాటలు పెట్టుకొని ఫుల్గా అయితే ఎగరడం అనేది స్టార్ట్ చేసేసారండి. ఇంకా అరుపులు, కేకలు, పాటలు, డ్యాన్సులు, అబ్బా చాలా హంగామాగా మా ఈ ఫస్ట్ డే అనేది కంప్లీట్గా హ్యాపీ వైబ్స్తో అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా లాస్ట్లో వాళ్ళ అరుపులు, కేకలు కూడా మీకు కూడా వీడియోలో అలానే డైరెక్ట్ పెడుతున్నా చూడండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాము. మరి ఇంకా వాటర్ వేసుకోవడము ఆ పిల్లలంతా అబ్బా చాలా హంగామా అయితే చేసేసారు. మా వాడైతే దురంధర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాడికి ఆ సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్లో అయితే ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాడు అనమాట. థ్యాంక్ యూ.